హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టోరీ వచ్చేసి ఒక అన్నోన్ నెంబర్ నుండి వచ్చిన వాయిస్ మెసేజ్ ఆ అమ్మాయి లైఫ్ని మార్చేసింది. ఇది ఇవాళ మన స్టోరీ. అసలు ఏం జరిగింది అని అయితే స్టోరీలో చూసేద్దాం. ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అన్నోన్ నెంబర్ గురించి అయితే తెలుస్తుంది. వెళ్ళిపోదాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా, కొన్ని మెసేజెస్ మనం పంపించాం, కానీ కొన్ని మెసేజెస్ మన ఫ్యూచర్ నుండి వస్తాయి. అన్నోన్ నెంబర్ నుండి వాయిస్ మెసేజ్. ఎవరై ఉంటారు? చూద్దాం ఎవరో. హాయ్ మేఘ, నేను నిన్ను చాలా రోజుల నుండి చూస్తున్నాను. నువ్వు నాకు చాలా స్పెషల్. ఛీ, ఎవరబ్బాయి ఈడియట్? డిలీట్ చేయాలి వెంటనే. ఫ్రెండ్స్, ఇది జరిగిన తర్వాత కొన్ని డేస్ అలా గడిచిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని డేస్ తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చూద్దాం. ఏంటి, మళ్ళీ అదే నెంబర్ నుండి మళ్ళీ వాయిస్ మెసేజెస్? హాయ్ మేఘ, నువ్వు బ్లూ డ్రెస్లో చాలా బాగున్నావు. నువ్వు నవ్వితే వరల్డ్ అందంగా ఉంటుంది. నువ్వు ఏడిస్తే నాకు కష్టంగా ఉంటుంది. ఎవరితను? ఎవరైనా కానీ చాలా కేరింగ్గా చూస్తున్నాడు. ఒకసారి నేను కూడా మాట్లాడతా. నువ్వెవరు? నేను నీకు ఎలా తెలుసు? ఒకసారి కాల్ చెయ్యి. నేను ఇప్పుడు కాల్ చేయలేను మేఘ, టైం వచ్చాక కలుస్తాం. టైం వచ్చాకంటే? ఫ్రెండ్స్, నెక్స్ట్ డే అయితే తన నుండి వాయిస్ మెసేజ్ అయితే రాలేదు. నెక్స్ట్ డే ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు ఇవాళ తన నుండి మెసేజ్ రాలేదు? ఏం జరుగుంటుంది? సరే, నేనే ఒకసారి కాల్ చేసి చూస్తాను. అదేంటి, నేను కాల్ చేస్తే నా రూమ్లోనే ఎందుకు సౌండ్ వస్తుంది? కబోర్డ్ నుండి సౌండ్ వస్తుంది, వెళ్ళి చూస్తా. ఇది నా ఓల్డ్ ఫోన్ కదా, ఇందులో ఎందుకు రింగ్ అవుతుంది? ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో గ్యాలరీ మొత్తం నా ఫొటోసే. లాస్ట్ వాయిస్ నోటా? మేఘ, నేను నీ ఫ్యూచర్ని. రేపు నేను లేకపోవచ్చు, కానీ నిన్ను నేను చాలా లవ్ చేశాను. ఏంటి ఇదంతా? అసలు ఏం జరుగుతుంది? అక్కడ ఏదైనా వచ్చింది, షాడో లాగా ఉంది. ఫ్రెండ్స్, చూసారు కదా, కొన్ని మెసేజెస్ మనం పంపించాం, కానీ కొన్ని మెసేజెస్ మన ఫ్యూచర్ నుండి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చిందా? మీకు స్టోరీ ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.